టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశ అంతిమ ఘట్టానికి చేరుకుంది. వరుస మ్యాచ్ల్లో విజయాలు సాధించిన భారత్ నేడు చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఆసీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నేడు భారత్ తో మ్యాచ్లో నెగ్గితేనే ఆ జట్టు నిలుస్తుంది, లేకుంటే ఇంటి ముఖమే. ఇక ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఫలితంపై పెద్దగా ఆందోళన లేదు. కానీ ఓపెనర్ల నుంచే పెద్ద సమస్య. గత మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఇంకా మెరుగైన స్టార్ట్ అందించవలసి ఉంది. ఎందుకంటే అటు ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ 157 స్ట్రైక్ రేట్ తో ఓపెనింగ్ చేస్తున్నారు. కానీ టీమిండియా ఓపెనర్ల స్ట్రైక్ రేటు 130 లోపే ఉంది. ఈ ఒక్క ప్రాబ్లం సరి చేసుకుంటే చాలు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా రూపంలో పటిష్టంగా కనిపిస్తుంది. ఇటు బౌలింగ్ లోనూ టీమిండియా అదరగొడుతుంది. ఇక బరిలోకి దిగి ఆస్ట్రేలియాను రఫాడించడమే తర్వాయి భాగం. అయితే ఇక్కడ ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మ్యాచ్ కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. కానీ మ్యాచ్ కు ముందే వర్షం జోరుగా పడుతుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానం. ఎంతో హైప్ ఉన్న ఈ మ్యాచ్ పై వర్ష ప్రభావం పడడం అభిమానులకి కాస్త నిరాశే. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సెయింట్ లూసియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందులోని ఈ రోజు ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఎందుకంటే మ్యాచ్ జరగనున్న సెయింట్ లూసియాలో ఉదయం భారీగా వర్షం కురిసింది. ప్రస్తుతం కూడా అక్కడ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సెయింట్ లూసియా వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో మ్యాచ్ ప్రారంభం అవుతుందా లేదా అనేది సందిగ్ధత ఏర్పడింది. ప్రస్తుతం గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. మొత్తానికి వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ బంగ్లాదేశ్ గెలవాలని ఆస్ట్రేలియా ప్రార్థించాల్సి వస్తుంది.